సార్ నాకు కొంచెం స్లైడ్ ఆప్షన్ ఇవ్వండి సార్. రైట్. రాహుల్ని రిజిస్టర్ లో రాసేసుకోమని ఆఫీస్. రాహుల్ 9th చెప్పు, నా దగ్గర ఉన్నాయి లేదు. नए शब्द आज हम राजा के बदल गया पार्ट में नए शब्द के बारे में अभी देखेंगे. ఒకసారి చూడండి అమ్మా, ఈ రోజు మనం కొత్త శబ్దాలకు సంబంధించినటువంటి విషయాలు మనం మీకు కనిపిస్తా ఉందా స్క్రీన్ పైన? మీరు మన ఫ్రంట్ పేజ్ లో రాసుకోవాల్సింది ఉంటుంది. చూడండి ఒకసారి నేను చెప్తాను, ఒకసారి చూడండి. ఏక్ బార్, వన్స్, ఆడ తెలుగులో కూడా మీకు మీనింగ్ ఇవ్వడం జరిగింది అనమాట. జంగిల్, ఫారెస్ట్. నామక్, నేమ్డ్. లడకా, ఏ బాయ్. రాస్తా, ఏ రోడ్. చూడండి అది చదివేటప్పుడు ఒకసారి గమనించండి. ఉసే అంటే టు హుమ్, టు హిమ్, టు హర్. అక్కడ ఉసే అనేటటువంటి శబ్దం ఎట్లా ఏర్పడిందంటే వహ్ ప్లస్ కో రెండు కలిసి ఉసేగా మారింది. ఉసేని మనం ఉస్కో కూడా రాయొచ్చు. అక్కడ కనిపిస్తుంది అనుకుంటా మీ అందరికీ కూడా. ఉసే వహ్ ప్లస్ కో ఉస్కో అని రాయొచ్చు, లేకపోతే ఉసే అని కూడా చెప్పొచ్చు అనమాట. అంటే కారక చిహ్నం యాడ్ అవ్వడం వల్ల దాని రూపంలో మార్పు చెందింది. సోనే కా సిక్కా, గోల్డ్ కాయిన్. మేరా, మై. బేచార్, హెల్ప్లెస్. గిర్జానా, టు ఫాల్. రకనా, టు హోల్డ్. ఫేంకనా, టు త్రో అంటే విసరడం. ఫేంకనా అంటే విసరడం అనమాట. ఆకిర్, ఫైనల్ అంటే చివరగా అనేటటువంటి అర్థంలో ఆకిర్ అనేది మనం తెలుగులో కూడా వాడుతూ ఉంటాం ఆ పదాన్ని. ఆగే బడనా అంటే ముందుకు వెళ్ళటం. ఇంగ్లీష్ లో అయితే గో ఫార్వర్డ్. గరీబ్, పూర్, పేదవాడు. గరీబ్ కి విలోమ శబ్దం కూడా చెప్పుకోవచ్చు మనం. గరీబ్, అమీర్. గరీబ్ అంటే పేదవాడు, అమీర్ అంటే బాగా ధనవంతుడు, రిచ్ పర్సన్. పూర్ పర్సన్, రిచ్. తాకి అంటే ఇస్లియే అని ఇంగ్లీష్ లో రాసుకోండమ్మా. మీకు కష్టమైంది అయితే తెలుగులో రాసుకోండి. మీకు అర్థమయ్యే మీనింగ్స్ అన్ని అవసరం లేదు. మీకు అర్థమవుతుంది వర్డ్ అంటే అవసరం లేదు. ఇంగ్లీష్ లో నేర్చుకుంటే మీరు సరిపోతుంది. తాకి సో దట్ ఇన్ ఆర్డర్. టు పేట్ బర్నా అంటే పోషణ కర్ణ, పోషించడం అనమాట. మేక్ వన్స్ లైవ్లీహుడ్. సాధు, సాధువు. సాగ్, సేనా, సైన్యం. మీకు తెలుసు ఆర్మీ ఇంగ్లీష్ లో అయితే. పడోసి, ఇరుగు పొరుగు వారు, లేకపోతే అక్క పక్కన అని కూడా చెప్తాం అనమాట. దానికి ఏ నైబర్. ఆక్రమణ్ కర్ణ, టు అటాక్, దాడి చేయడం. లూట్నా, టు లూట్, కొల్లగొట్టుట. హిందీలో ఇంకొక వర్డ్ అయితే చెప్పచ్చు, చోరీ కర్ణ. మీరు ఇంగ్లీషు తెలుగు మాత్రం ఫాలో అవ్వండి. దేనా, టు గివ్, ఇచ్చుట. క్రోధ్, యాంగ్రీ, కోపము. హిందీలో అయితే గుస్సా అని కూడా పర్యాయ శబ్దం చెప్తాం దాన్ని. గుస్సా. సమజ్, అవగాహన, అర్థం చేసుకోవడం. అమ్మా హిందీలో అవసరం లేదులే అమ్మా, మీరు ఇంగ్లీష్ రాసుకోండి. తెలియకపోతే తెలుగులో రాసుకోండి. ఆ వర్డ్ మీకు పూర్తిగా తెలియదు, అప్పుడు రాసుకోండి తెలుగులో. సమజ్ అంటే ఇంటెలెక్ట్, అవగాహన. గల్తీ, తప్పు. మీకు అర్థమయ్యే వర్డ్స్ అవసరం లేదు. ఏ మిస్టేక్ అంటే అది తప్పు, రాంగ్. అహ్సాస్ హోనా, టు ఫీల్, అనుభవం రావడం, అనుభవం కలగడం. ప్రశంసా కర్ణ, టు ప్రైజ్, ప్రశంసించుట. హిందీలో అయితే స్తుతీకరణ. వాపస్,
టు రిటర్న్ తిరిగి వచ్చు. ఇవమ్మా మీకు ఈ పాఠంలో వచ్చేటటువంటి మీనింగ్స్. వీటన్నిటిని కూడా హిందీ, ఇంగ్లీష్ లో రాసుకోండి. మీకు ఇది కష్టం మీనింగ్ అన్నప్పుడు తెలుగులో కూడా పక్కన రాసుకోండి, మీకు అర్థం కావడానికి బాగుంటుంది. రాసుకోండి అమ్మా. నోట్స్ ప్రిపేర్ అయ్యాలి, ప్రతి విద్యార్థికి నోట్స్ ప్రిపేర్ అయిపోవాలి. మేము పిలిపించే సమయానికి అంతా నోట్స్ కూడా మాకు రిటర్న్ గా చూపించాలి. ప్రతి విద్యార్థి గుర్తుపెట్టుకోండి. ఓకే సార్. స్పీడ్ గా రాయండి, చెప్తూ రాయండి. ఏమింది ఆ శబ్దం అక్కడ అనేది చెప్తూ పలుకుతూ రాయండి. అదే విధంగా మేరా అనేది కూడా మై ప్లస్ కా, మేరా అనేటటువంటిది మై ప్లస్ కా కలిసి అది ఏమైందంటే కా అనేటటువంటి కారక చిహ్నం వల్ల మేరా వచ్చిందనమాట. ఇవన్నీ కూడా కారక చిహ్నాలు యాడ్ కావడం వల్ల దాని అర్థ రూపంలో పరివర్తనం చెందుతుంది, కానీ అర్థంలో మాత్రం ఒకే మీనింగే వస్తుంది అన్నమాట. ఓకే సార్. అవి ఇంపార్టెంట్ మా. మై ప్లస్ కా మేరా, వాహ్ ప్లస్ కో ఉసే లేదా ఉస్కో.
సార్ రామ్ కుమార్ సార్ అన్మ్యూట్ చేసుకురా. చేసుకున్నాను సార్. రాసుకున్నారా? రాస్తున్నాం సార్. స్పీడ్ గా రాయండి. ఎవరైనా కంప్లీట్ అయిన వాళ్ళు ఒకసారి ఆ మీనింగ్స్ ఒకసారి చదవండి అమ్మా, కంప్లీట్ అయితే. అమ్మా స్క్రీన్ షాట్ తీసుకోండి అమ్మా. ఇంక చాలు, నెక్స్ట్ పోదాం, టైం అయిపోతుంది దీనికే. మళ్ళా రాసుకుందాం కంటిన్యూషన్. క్వశ్చన్స్ ఉన్నాయి, స్క్రీన్ షాట్ తీసుకోండి. కొంత రాసుకొని స్క్రీన్ షాట్ తీసుకుంటే మళ్ళీ కంటిన్యూ చేసేయచ్చు మీరు. తీసుకున్నారా? అందరూ విద్యార్థులు తీసుకున్నారా? సార్. నెక్స్ట్ వచ్చి మనం ప్రశ్నలోకి వెళ్తున్నాం అమ్మా. नीचे लिखे प्रश्नों के उत्तर लिखो। राजेश कहां से जा रहा था? రాజేష్ ఎక్కడ నుండి వెళ్ళుచున్నాడు? రాజేష్ కహాం సే జా రహా థా. కనిపిస్తా ఉందా స్క్రీన్? పిల్లలు కనిపిస్తుందా? రాజేష్ కహాం సే జా రహా థా. రాజేష్ ఎక్కడి నుండి వెళ్ళుచున్నాడు అంటే ఎక్కడ వెళ్ళుచున్నాడు అని అర్థం అక్కడ. రాజేష్ జంగిల్ సే జా రహా థా. రాజేష్ ఎక్కడ ప్రయాణం చేస్తున్నాడు అంటే అతను ఒక ఫారెస్ట్ గుండా ప్రయాణం చేస్తున్నాడు అన్నమాట. నెక్స్ట్, రాజేష్ నే సోనే కే సిక్కే కా క్యా కియా? రాజేష్ కి ఒక గోల్డ్ కాయిన్ దొరుకుతుంది అనమాట. ఏ గోల్డ్ కాయిన్ ఏ జంగిల్ మే మిలా, ఉసే క్యా కియా? అతను దానిని ఏం చేశాడు అన్నాడు ఇక్కడ. దానికి రాజేష్ నే రాస్తే మే మిలే సోనే కే సిక్కే కో పహలే సాధు కో దేనా చాహా. రాజేష్ ఆ పిల్లవాడు ఏం చేస్తాడంటే రాస్తే అంటే రోడ్ లో దొరికినటువంటి ఆ గోల్డ్ కాయిన్ ఏం చేస్తాడంటే మొదట ఆ యొక్క సాధువుకి ఇవ్వాలని అనుకుంటాడు అనమాట. లేకిన్ సాధునే నహీ లియా, కానీ ఆ సాధువు దాన్ని తిరస్కరిస్తాడు. సారీ బాబు, నాకు ఈ కాయిన్ వద్దు. ఎందుకు వద్దు అంటాడు? ఉస్కే సుజావ్ పర్ కిసి గరీబ్ కో దేనా చాహా. సుజావ్ అంటే అక్కడ అర్థం ఏంటంటే సలహా, సూచన అని కూడా చెప్పచ్చు అనమాట. ఆయన ఒక సలహా ఇస్తాడు ఆ పిల్లవాడికి. ఏమనంటే గరీబ్, ముందే చెప్పాను మీకు, గరీబ్ అంటే పూర్, పేద పిల్లవాడు. ఎవరైనా ఒక పేద వ్యక్తికి ఇవ్వండి అని ఆయన సాధువు చెప్తాడు. ఇస్కే బాద్ పడోసి దేశ్ కో లూట్నే కే లియే జానే వాలే రాజా కో గరీబ్ సమజ్కర్ దేనా చాహా. ఎప్పుడైతే ఆ సాధువు ఆ విధంగా చెప్తాడో ఆ పిల్లవాడు ఏమనుకుంటాడంటే రాజు పేదవాడు కాబట్టే కదా పక్క రాజ్యం మీద దోపిడీ చేయాలనుకుంటున్నాడు, యుద్ధం చేయాలనుకుంటున్నాడు, కనుక ఈ రాజు పేదవాడు కనుక అతనికి ఇద్దామని నిర్ణయించి ఆ రాజుకి ఇవ్వడం కూడా జరుగుతుంది అన్నమాట. నెక్స్ట్ మూడవ ప్రశ్న,
రాజా కా నామ్ క్యా తా వహ్ కైసా తా. రాజుగారి పేరేమి, మరియు అతడు ఎటువంటి స్వభావం గలవాడు. రాజా కా నామ్ సూర్సింహత. రాజు యొక్క పేరు సూర్సింహుడు. పహలే వహ్ పడోసి దేశం కో లూట్నే అపనా క్షత్రియ ధర్మ మాన్తా తా. అతను మొదటగా అతను ఏమనుకునేవాడంటే పక్క రాజ్యాల మీద దండెత్తడం అనేది రాజులకు ఉండాల్సినటువంటి ఒక ముఖ్య లక్షణం. దేశాలని కొల్లగొట్టడం అనేది ఒక గొప్ప వీరుడి యొక్క లక్షణం అని కూడా ఆయన అనుకునేవాడు అనమాట మొదట్లో. లేకిన్ రాజేష్ కే కారణ్ ఉన్కి ఆంఖం ఖుల్ గయి. లేకిన్ అయితే రాజేష్ యొక్క ఎప్పుడైతే ఆ బంగారు కాయన్ని నువ్వు పేదవాడని నేను అనుకుంటున్నాను నీకు ఇస్తున్నాను అంటాడో, ఆ సమయంలో రాజుగారి యొక్క కళ్ళు తెరుచుకోబడతాయి. అయ్యో నేను ఎంత తప్పు చేస్తున్నాను ఇన్ని రోజులకి అనేసి అనుకొని ఉస్నే అపని సంపత్తి గరీబ్ సేవా మే ఖర్చు కియా. అప్పుడు ఏం చేస్తాడంటే ఆయన తన సంపదనంతటినీ కూడా పేదవాళ్ళకి పంచి పెడతాడన్నమాట. అంటే ఆ రాజేష్ అనేటటువంటి ఒక చిన్న పిల్లవాడు వల్ల రాజులో కూడా మార్పు వచ్చిందన్నమాట. అదే ఈ 3 ప్రశ్నలు రాసుకుంటామా. రాజేష్ కహాసే జా రహా థా. ఏం కౌశిక్ రాసుకుంటున్నావా? సార్ రాస్తున్నాను సార్. కానీ రాజేష్ కహాసే జా రహా థా. రాజేష్ ఎక్కడ నుండి వెళుతున్నాడు? అడవి గుండా వెళుతున్నాడు అన్నమాట. స్పీడ్గా రాయండి మా. సార్ राजेश ने सोने के सिक्के का क्या किया?
राजा का नाम क्या था, वह कैसा था? మూడవ ప్రశ్న, రాజు యొక్క పేరేమి, అతను ఎటువంటి వాడు? राजा का नाम सूरसिंह था, पहले वह पड़ोसी देशों को लूटने अपना क्षत्रिय धर्म मानता था, लेकिन राजेश के कारण उनकी आंखें खुल गई। उसने अपनी संपत्ति गरीबों की सेवा में खर्च किया। कौशिक, सर राजा का नाम क्या था? सूर सिंह सर। सूरसिंह, वेरी गुड। सोने का सिक्का कहाँ मिला राजेश को? सोने का सिक्का कहाँ मिला రాజేష్ కో? లేకపోతే ఎట్లా కూడా చెప్పచ్చు, రాజేష్ కో సోనే కా సిక్కా కహా మిలా? అర్థం కాలేదు కౌశిక్? మా ఏం లేదమ్మా, దాన్ని ప్రశ్న నేను అడిగిందేడా, రాజేష్ కి బంగారు నాణ్యం ఎక్కడ దొరికిందని అడిగాను. రాజేష్ కి బంగారు నాణ్యం ఎక్కడ దొరికింది? అడవిలో సార్. అడవిలో. మరి ఇంతకుముందు చెప్పలేదు? అడవిలో సార్. ఓకే, ఇంతకుముందు చెప్పలేదే? అర్థం కాలేదు సార్. ఓకే. సార్ ఒక పేజీ సార్. ఇంకా ఉందమ్మా, నెక్స్ట్ పేజీ. సారాంశం ఉంది కదా? సార్. కానీ కంప్లీట్ కాని వాళ్ళ స్క్రీన్ షాట్ తీసుకో, నెక్స్ట్ పేజీ పోదాం. ఎప్పుడు తీసుకున్నారు కదా సార్? నెక్స్ట్ పిల్లలు మిగతా వాళ్ళు కూడా స్క్రీన్ షాట్ తీసుకుంటామా, దాన్ని నోట్స్ మళ్ళీ రాసుకుందరు.
लड़का का नाम क्या है मिस्टर कौशिक? सर लड़का का नाम क्या है? आजा बदल गया सर। पार्ट में। राजेश सर। राजेश। రాజేష్ సార్ వెరీ గుడ్. ఇంకెవరు ఆప్షన్ చెప్పారు? ఎవరు ఇద్దరుండారా? వెరీ గుడ్. ఎవరు? దిలీప్ దిలీప్ చక్రవర్తి. చక్రవర్తి సార్ ఓకే 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 సరే అమ్మా ఇవి రాసుకున్నామా. किसी पर आक्रमण करना उचित नहीं है क्यों? ఆక్రమణ కర్ణ అంటే అర్థం ఏమంటే దాడి చేయడం. కిసీ పర్ ఆక్రమణ కర్ణ ఉచిత్ నహీ హై క్యూ? ఇతరుల మీద మనం గొడవ చేయడం గాని దాడి చేయడం గాని మంచిది కాదు, ఎందుకు అని ఇవ్వడం జరిగింది. కిసీ పర్ ఆక్రమణ కర్ణ యా ఉసే లూట్నా ఉచిత్ నహీ హై. ఇతరుల మీద గొడవ చేయడం గాని వాళ్ళ వస్తువులు మనం దొంగిలించడం గాని రెండు కూడా తప్పే. లూట్నా అంటే ఇంతకుముందు చెప్పాను, చోరీ కర్ణ దొంగతనం చేయడం అన్నమాట. క్యోంకి వహ్ జాన్వరం కా కామ్ హై. ఎందుకంటే అది జంతువులు చేసేటటువంటి పని, మనం బుద్ధుండి మనుషులు చేసే పని కాదనమాట. విద్యార్థులు మీరు కూడా ముఖ్యంగా గమనించాలి. పిల్లల వస్తువులు ఎవరిది కూడా మనం తీసుకోకూడదు. ఒకరి వస్తువులు ఒకరు, పాపం వాళ్ళు దానివల్ల సఫర్ అవుతారు, బాధపడతారు. क्योंकि वह जानवरों का काम है, हम सभ्य और सुशील नागरिक हैं. ఎందుకంటే మనమంతా కూడా సభ్యత సంస్కృతి ఇవన్నీ కూడా మనం నేర్చుకున్నాం. ఎందుకంటే మనం భారతదేశంలో నివసిస్తున్నాం కనుక మనం అంతా కూడా మంచి పౌరులు, నాగరికులు. हमें लेने में नहीं बल्कि देने में खुशी होगी. మనం తీసుకోవడంలో ఆనందం లేదంట, మనం ఇవ్వడంలోనే నిజమైన ఆనందం ఉంది. అది ఏదైనా కావచ్చు. ఇతరులకు మనం ఇవ్వాలనే గాని వాళ్ళని ఇబ్బంది పెట్టి మనం ఏ వస్తువులు కూడా వాళ్ళని తీసుకోకూడదు. जरूरत मंदों के लिए आवश्यकता अनुसार मदद करनी है. ఇక్కడ జరూరత్ మందోం అంటే అర్థం ఏమంటే ఎవరికైనా మన అవసరం ఉంటే, మన హెల్ప్ ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి మనం హెల్ప్ చేసేదానికి, సహాయం చేయడానికి ఎప్పుడు కూడా సిద్ధంగా ఉండాలి అనేసి చెప్తూ ఉందన్నమాట. నెక్స్ట్ दूसरा प्रश्न, राजा का स्वभाव कैसा था? आपने शब्दों में लिखे. రాజుగారి స్వభావం అనేది ఎట్లా ఉంది మీ సొంత మాటలో చెప్పమన్నాడు. రాజా కా నామ్ సూర్సింహ్ థా. రాజు యొక్క పేరు సూర్సింహ్. पहले वह पड़ोसी देशों को लूटना अपना क्षत्रिय धर्म मानता था, लेकिन राजेश के कारण उनकी आंखें खुल गई. उसने अपनी संपत्ति को गरीबों की सेवा में खर्च किया. ఇంత ముందు రాసుకున్నట్టున్నారు ఈ ప్రశ్నని. రెండవ ప్రశ్న చూడండి ఒకసారి. ఆయన ఏం చేశాడంటే సూర్సింహం పక్క రాజ్యాల మీద దాడి చేయడం అనేది ఒక రాజు స్వభావం అని అనుకునేవాడు, క్షత్రియ ధర్మం అని అనుకునేవాడు అన్నమాట. కానీ రాజేష్ చెప్పడం వల్ల అతనిలో మార్పు వచ్చింది. రాసుకోండి అమ్మా, దాన్ని మొదటి ప్రశ్న రాసుకోండి పైన. చెప్పమ్మా. సెకండ్ ఇంత ముందు వచ్చింది, అది ఇంత ముందు పేజీలో వచ్చింది అది. అందుకే అది అవసరం లేదు, ఫస్ట్ మాత్రం రాసుకోండి. ఇంతకుముందు ఏ ప్రశ్నలో ఇచ్చాడంటే దాన్ని మనకి రాజాకా నామ్ క్యా థా వహ్ కైసా థా అని ఇచ్చాడు కదా, దానికి యాస్టీస్ ప్రశ్నే అది. ఆ మూడు ప్రశ్నలు చివరిది వచ్చింది కదా, దానిదే అన్నమాట కూడా ఆన్సర్ యాస్టీస్ అది. దిలీప్ చక్రవర్తి ఒకసారి చదువమ్మా దాన్ని. మొదటి ప్రశ్న ఒకసారి చదువు. బాబు దిలీప్ చక్రవర్తి అన్మ్యూట్ చేసుకో.
సార్ నా పక్కన సౌండ్ వస్తుంది సార్, డిస్టర్బెన్స్. సరే సరే అమ్మా, వద్దులేమ్మా కానీ రాసుకో. జాన్వర్ అంటే అనిమల్స్, జంతువులు. ఆ యొక్క మీనింగ్స్ కూడా మీరు తెలుసుకుంటూ ఉంటే మీకు ఆ యొక్క లాంగ్వేజ్ అనేది ఈజీగా గెస్ చేయగలరు. మా 10:40 అయిపోతుందమ్మా, స్క్రీన్ షాట్ తీసుకోమ్మా. కౌశిక్ తీసుకున్నావా? మీరందరూ కూడా స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ లాస్ట్ ఫైనల్ లో సారాంశం ఒకటి చూపిస్తాను, దాన్ని ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసి స్క్రీన్ షాట్ తీసుకునేయండి మీరు. ఈ లోపల మళ్ళీ కట్ అయిపోతుంది. మా అందరు విద్యార్థులు ఓకే అమ్మా? స్క్రీన్ షాట్ తీసుకోండి మా, తీసుకోవాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటాయి. చూడమ్మా, राजा बदल गया कहानी अपने शब्दों में लिखो, या राजेश की बातों से राजा को अपनी गलती का एहसास हुआ, पाठ के आधार पर लिखिए, या राजेश ईमानदार बालक है, उसने राजा में कैसे परिवर्तन लिया. ఇవంతా కూడా పాఠం యొక్క సారాంశాన్ని తెలియపరిచేటటువంటి ప్రశ్నలే మూడు కూడా. రాజా బదల్గా యొక్క పాఠం సారాంశం రాయండి, లేకపోతే రాజేష్ యొక్క మాటలతో రాజులో వచ్చినటువంటి పరివర్తన అంటే రాజు తెలుసుకుంటాడు తన తప్పుల్ని, అహసాస్వా అంటే తన తప్పుల్ని తాను తెలుసుకొని మారుతాడు. నెక్స్ట్ చివరిగా రాజేష్ ఇమాన్దార్ బాలక్ హై, ఇమాన్దార్ కార్ మంచి తెలివైన వాడు, ఉస్నే రాజా మే కైసే పరివర్తన లియా, ఆ యొక్క పిల్లవాడు రాజుని ఏ విధంగా మార్పు చెందించాడు. సరే సార్, మొత్తం 14 సార్. సార్ ఈ ప్రశ్న మొత్తం రాయాలా సార్? ఈ క్వశ్చన్ అమ్మ రాయాలమ్మా, అందరూ రాయాలి. ఇది సారాంశం అన్నమాట, ఇది ముఖ్యం. ఓకే సార్. చూడండి ఒకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను, ఒకసారి వినండి అమ్మా. రాజా బదల్గయా కహాని పాఠ, మీరు ముందే స్క్రీన్ షాట్ తీసుకోండి, కట్ అయిపోతుందేమో, ముందు స్క్రీన్ షాట్ తీసుకొని మళ్ళీ అయినా రాసుకోవచ్చు. రాజా బదల్గయా కహాని పాఠ, రాజా బదల్గయా అనేది ఒక కథ పాఠము. రాజేష్ జంగిల్ మే జా రహా తా, రాజేష్ ఆ సందర్భంలో ఒక ఫారెస్ట్ గుండా వెళ్తూ ఉన్నాడు అనమాట. ఉసే రాస్తే మే ఏక్ సోనే కా సిక్కా మిలా, రాస్తే కా అర్థ క్యా హై? రాస్తే, రాస్తే మానే కౌశిక్, రాస్తే అంటే రోడ్ అమ్మా, సిక్కా అంటే కాయిన్. ఇటువంటి చిన్న చిన్న పదాలను మీరు నేర్చుకోవాలా, తెలుసుకునేయాలా. ఉస్ సిక్కే కో ఉసి రాస్తే మే ఆనే వాలే సాధు కో దిక్కాకర్ దేనా చాహా, ఎప్పుడైతే ఆ పిల్లవాడికి ఆ యొక్క కాయిన్ దొరికిందో, ఈ కాయిన్ మనకు అవసరం లేదు, ఎవరికైనా ఇస్తే వాళ్ళకు ఉపయోగపడుతుందని ఆ పిల్లవాడు, అంటే ఆ పిల్లవాడు ఎవరు? రాజేష్ అనుకుంటాడు అనమాట. అప్పుడు ఆ సమయానికి ఆ సాధువు కనిపిస్తాడు ఆ పిల్లవాడికి, దారిలో పోతూ ఒక సాధువు కనిపిస్తాడు అనమాట. ఆ సాధువుకి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాడు. సాధువుకే లియే पैसों की आवश्यकता ही नहीं, इसलिए साधु ने कहा कि उसे किसी गरीब को दे दो. ఎప్పుడైతే ఆ సాధువు దాన్ని ఆ కాయిన్ ని చూసి ఏం చెప్తాడంటే, ఇది మాలాంటి సాధువులకైతే ఈ కాయిన్స్, ఈ డబ్బులతో మాకు పని లేదు, ఎందుకంటే వాళ్ళు ఏ పూట కాపూట ఫ్రెష్ గా భిక్షం తీసుకొని బతుకుతూ ఉంటారు, కనుక దీంతో నాకు అవసరం లేదు. ఏం చేస్తామంటే కిసి గరీబ్ కో, ఎవరైనా బాగా పేదవాళ్ళు, పాపం అంటే పూర్ పీపుల్ కి ఇచ్చినట్లయితే వాళ్ళు దీంతో తన కడుపుని నింపుకుంటారు. జిస్సే అపనా और अपने परिवार वालों కుటుంబ సభ్యులు, ఫ్యామిలీ మెంబర్స్. పరివార్ అంటే ఎవరు? ఫ్యామిలీ మెంబర్స్.
పాలన్ పోషణ కరసకే. వాళ్ళు ఏం చేస్తారు, ఆ పేదవాళ్ళు తన అతను ఒక్కడే కాదు, తన కుటుంబం కూడా కొంత కడుపుకి తినడానికి అవకాశం లభిస్తుంది అని చెప్పి ఆడ సాధువు చెప్పడం జరుగుతుంది అనమాట. तभी उसे रास्ते पर बड़ी सेना के साथ जाने वाले राजा को देखा. ఆ సమయంలో రాజు ఎప్పుడైతే వద్దన్నాడో అదే సమయంలో కొంత సమయానికి అదే దారిలో సైన్యాన్ని తీసుకొని రాజు వెళ్తూ ఉన్నాడు. ఆ రాజు పేరు ఏం పేరమ్మా? सूरसिंह. राजेश ने एक सैनिक से पूछा तो मालूम हुआ कि वे पड़ोसी राज्य को लूटने के लिए जा रहे हैं. ఆ సమయంలో ఆ పిల్లవాడు రాజేష్ అనే పిల్లవాడు ఏం చేస్తాడంటే సైనికుల్లో ఒక సైనికుడిని అడుగుతాడు. పూచ్నా అంటే అడగడం. అడిగితే ఆ సైనికుడు ఏం చెప్తాడంటే పడోసి రాజ్యం అంటే పక్క రాజ్యంలో దాని మీద దండెత్తడానికి మేము వెళ్తున్నాము అని చెప్పి సమాధానం ఇస్తాడు. तुरंत राजेश ने साधु की बातें याद करके सोने के सिक्के को राजा सूरसिंह को देना चाहा. ఎప్పుడైతే ఆ మాట వింటాడో పాపం రాజు చాలా పేదవాడుగా ఉన్నాడు, అందుకే పక్క రాజ్యం మీద దోచుకోవడానికి వెళ్తున్నాడు కనుక ఇతనికి ఈ కాయిన్ ఇద్దామని చెప్పి నిర్ణయించుకొని సూరసింహుకి ఇవ్వడం జరుగుతుంది అనమాట. రాజా పహలే క్రోధిత్ హువా. క్రోధిత్ మానే అంగ్రి, కోపం. పాపం ఎప్పుడైతే అంటే నన్ను బిచ్చిగాళ్ళ లెక్క నాకు ఇస్తావా అని చెప్పి రాజుకి కోపం వచ్చిందనమాట. బాదుకో రాజేష్ కి బాత్ సమజ్ మే ఆయి. తర్వాత కొంతసేపటికి రాజేష్ యొక్క మనస్తత్వం, అతను ఎందుకు మనకి ఇచ్చాడు అనేటటువంటి విషయం ఆయన అర్థం చేసుకున్నాడు. రాజేష్ నే పూరి కహానీ సునాయి. राजा ने समझ लिया कि अमीर होकर दूसरे देश को लूटना कितनी बड़ी गलती है. రాజేషు జరిగినటువంటి కథను మొత్తం కూడా రాజుకి వినిపిస్తాడు. ఈ విధంగా నేను వెళ్తున్నాను, నాకు ఆ కాయం దొరికింది, ఆయన సాధువుకి ఇచ్చాను, ఆయన మీకు ఇవ్వమని, ఎవరికైనా పేదవాళ్ళకి ఇవ్వమని చెప్పాడు, మీరు నాకు పేదవాళ్ళుగా కనిపించారు, ఎందుకంటే పక్క రాజ్యం దోచుకోవడానికి వెళ్తున్నారు కనుక మీకు ఇస్తున్నానని చెప్పి ఈ కథ అంతా చెప్తాడు అనమాట. उस दिन से राजा ने अपनी संपत्ति गरीबों की सेवा में ఖర్చు కియా. ఆ రోజు అతనిలో పూర్తి మార్పు చెందడం, తర్వాత అతను పేదవాళ్ళకి తన వంతు సహాయాన్ని అందించడం, ఆ విధంగా చాలా మార్పు అనేది వస్తుంది. ఈస్తారా రాజా బదల్ గయా. ఆ విధంగా మన పాఠం పేరుకి తీసుకొచ్చాడు అనమాట. ఆ విధంగా రాజు అనేవారు మారడం జరిగింది అనమాట. మా ప్రతి విద్యార్థి కూడా ఈ నోట్స్ ని నాకు రాసి వాట్సాప్ గ్రూప్ లో పోస్ట్ చేయాలమ్మా. సభి ఛాత్ర, ప్రతి విద్యార్థి నాకు నోట్స్ వాట్సాప్ గ్రూప్ లో రాసి నీట్ గా పోస్ట్ చేస్తే నేను నోట్ చేసుకుంటాను ఎంతమంది రాశారని. ఓకే, రాసుకోండి అమ్మా దీన్ని. ఇంకా కౌశిక్, సార్ రామ్ కుమార్ సార్. సార్ తులసి సార్ చెప్పండి. అదే 40 మినిట్స్ అయిపోయినాయి సార్. సరే సార్, అయిపోయింది, నేను కూడా కట్ చేస్తాను. 1 అవర్ పెట్టారా సార్? 1 అవర్ పెట్టారా అంట? అదే 1 అవర్ పెట్టినా మీరు క్లాస్ కంటిన్యూ చేయండి. అదే 40 మినిట్స్ అయితే అయిపోయింది. అదే అయిపోయింది నాది, ఇది లాస్ట్ స్లైడ్. కౌశిక్ స్క్రీన్ షాట్ తీసుకున్నారా?
సార్ ఒకసారి నాకు పిల్లల్ని ఒక ఇద్దరు అన్మ్యూట్ చేయరా? కౌశిక్ తీసుకున్నావా? తీసుకున్నాను సార్. ఓకే తీసుకున్నాం సార్. ఓకే మా నోట్స్ రాసి పంపించండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? లేదు నో సార్. సార్. మనం ఆల్రెడీ లెసన్ చెప్పుకున్నాం, దీన్ని చెప్పుకున్నామా లేదా? ఎస్ సార్. తీసుకున్నాను సార్. రాజా బదులుగా కంప్లీటెడ్. మనకి టోటల్ లెసన్స్ అయితే కంప్లీటెడ్. ఇప్పుడు నోట్స్ మీద వెళ్తూ ఉన్నాం అన్నమాట. అది ఓకే అమ్మా, బాయ్. బాయ్ సార్. బాయ్ సార్. బాయ్ సార్. బాయ్ సార్.